ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా. ఈ రోజు అయితే మనం ఉన్నాం గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ అనమాట. ఈ మార్కెట్ లో వచ్చేసి మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ దొరుకుతాయి, అలాగే మనకు ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అనమాట. మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి హోల్సేల్ సెక్షన్ లో, నెక్స్ట్ వచ్చేసి మనకు రీటైల్ లో కావాలంటే రీటైల్ లో లభిస్తాయి అనమాట. సో సెక్షన్ వైజ్ లో ఉంటుంది. ఇటు సైడ్ టమాటాలు దొరుకుతాయి, అక్కడ కూరగాయలు దొరుకుతాయి, అక్కడ వచ్చేసి మనకు ఆనియన్ ఉల్లిపాయలు అవి దొరుకుతాయి అనమాట. సో లోపలికి వెళ్ళి మొత్తం వెరైటీస్ చూపిస్తాను. చాలా బాగుంటుంది మార్కెట్, చాలా పెద్దది. సో మన హైదరాబాదే కదా కూరగాయల బిజినెస్ చేసే వాళ్ళు కానీ, హోటల్స్ వాళ్ళు కానీ, సో అన్నిటికీ ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. డిస్ట్రిక్ట్ వైజ్ నుండి చాలా దూర దూర ప్రాంతాల నుంచి సేల్ చేస్తూ ఉంటారు అనమాట. సో వెరైటీస్ చూద్దాం. ఇప్పుడు మార్కెట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. చాలా సూపర్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా సార్? చెప్పండి. గుడిమల్కాపూర్ మార్కెట్ లో మీ దగ్గర ఇక్కడ ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి? కూరగాయలు ఏంటి? అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి మన గుడిమల్కాపూర్ మార్కెట్ లో. టమాటా హోల్సేల్ చాలా పెద్దది ఇది మార్కెట్ లో. హైదరాబాద్ లో పెద్దది అంటే మన గుడిమల్కాపూర్ మార్కెట్. సో హోల్సేల్ అంటే మనం తీసుకోవాలంటే టమాటాలు ఇక్కడ వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. 25 కేజీస్ ఉంటుంది, తీసుకోవాల్సి వస్తుంది. 25 కేజీస్ ఉంటుంది. 25 కేజీస్. చాలా పెద్దగా ఉంటుందా? చాలా పెద్ద మార్కెట్. సో ఇక్కడ వచ్చేసి హోల్సేల్ రీటైల్ సెపరేట్ ఉంటుంది. రీటైల్ సెపరేట్ ఉంటుంది మళ్ళీ 1 కిలోమీటర్ వరకు. ఇప్పుడు మనం చూసిందంతా ఇదంతా టమాటా సెక్షన్ అన్నమాట. మొత్తం టమాటాలే వస్తున్నాయి చూడొచ్చు. ముందుకు వెళ్ళిన తర్వాత కూరగాయలు ఉంటాయని చెప్పేసి అన్నారు అనమాట. ఇక్కడ మొత్తం ట్రాలీలు ట్రక్కులు మొత్తం చూడవచ్చు. ఆటోలు స్టక్ అయిపోయిన డీసీఎంలు. సో చాలా పెద్దగా ఉంది, ఇరుకు చందరిగా ఉందన్నమాట. సో మనకు హైదరాబాద్ లో ఇది వచ్చేసి చాలా పెద్దదండి. సో మనకంతా హోల్సేల్ లోనే లభిస్తుంది ఇక్కడ. సో రీటైల్ వచ్చేసి అది సపరేట్ ఉంటుంది. సో అన్ని బుట్టల వైజ్ గానే తీసుకోవాలన్నమాట. మనం ఏది తీసుకున్నా కానీ బుట్టల వైజ్ గా తీసుకోవాలి. అంతా బిజినెస్ చేసేవాళ్ళు, కూరగాయల బిజినెస్ చేసేవాళ్ళు మొత్తం ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తారు అనమాట. చూస్తున్నారా, డీసీఎం తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉన్నారు. ఎంత పెద్దగా ఉంది మార్కెట్. ఇవన్నీ అదే. సో మనకు కేజీ బుట్ట చూసుకుంటే 25 కేజీలు ఉంటుంది. సో కేజీ మనకు 100 రూపీస్ అలా 25 కేజీలు ఉంటుంది. అన్ని బుట్టల వైజ్ తీసుకోవాలన్నమాట. సో బుట్ట ఎట్లా చెప్తే బుట్టలు వచ్చేసి 25 కేజీస్ అలా ఉంటాయి అనమాట. సో మొత్తం మార్కెట్ ఇక్కడ చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది మార్కెట్. మొత్తం చూసుకుంటే కనుక ఇదంతా టమాటా సెక్షన్ అండి. లోపలికి వెళ్తే మన కూరగాయల సెక్షన్ దొరుకుతాయి అనమాట. 25 కేజీల బుట్ట ఉంటుందండి. సో మనకు దాదాపు క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట. 16, 17 రూపీస్, 18 రూపీస్ అలా పడుతుంది. సో మనం రిటైల్ లో కనుక తీసుకుంటే 25 రూపాయలు అలా 30 రూపాయల దాకా అయితే అమ్ముతా ఉంటారు బయట. మొత్తం బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు అనమాట ఇక్కడ. సో లోపలికి వెళ్ళాలంటే ఎట్లా లోపలికి వేసా. సో ఇదంతా అదే. లోపలికి వచ్చేసి మనం ఇప్పుడు కూరగాయలు ఉంది కదా, అది చూద్దాం అనమాట. మొత్తం టమాటా సెక్షన్ ఇవి అంతా రద్దీగా ఉన్నది చూడొచ్చు. మనకు మొత్తం ఇదంతా టమాటాలు దొరుకుతాయి అనమాట. ఇక్కడ లోపలికి వెళ్దాము. లోపలికి వస్తే మొత్తం ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ దొరుకుతాయి అనమాట. మనకు ఇవన్నీ కూరగాయలు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు బయట అన్ని టమాటా సెక్షన్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని రకాల కూరగాయలు లభిస్తాయి చూడొచ్చు. మనకు అన్ని కూరగాయలు మొత్తం హోల్సేల్ ఉంటాయి. ఏది తీసుకున్నా కానీ ఇక్కడ బ్యాగులు పెట్టారు కదా, అన్ని బ్యాగులు తీసుకోవాలన్నమాట. సో మనం వెజిటేబుల్స్ కూరగాయల రేట్లు వీళ్ళ దగ్గర అడగదు, ఎందుకంటే కూరగాయల రేట్లు అప్ అండ్ డౌన్ అయితే ఉంటాయి అనమాట. సో అంత హోల్సేల్ లో ఉంటాయి. ఒక రోజు ఒక రేటు ఉంటుంది, రేపు ఇంకో రేటు ఉండొచ్చు, ఇంకో రేటు ఉంటుంది అనమాట. సో చాలా పెద్దగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే గుడిమల్కాపూర్ చాలా పెద్ద మార్కెట్ అండి. సో చాలా పెద్దగా ఉంది, ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు మీరు. సో ఆల్ వెజిటేబుల్ వెజిటేబుల్స్ అయితే ఇక్కడ లభిస్తాయి మనకు. ఆనియన్, వెజిటేబుల్, పొటాటో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కాకరకాయలు అవి ఇవన్నీ ట్రక్కులు అన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని క్యాప్సికమ్, చిల్లీ, గోకరకాయలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం మార్కెట్ మొత్తం చూపిస్తున్నాను నేను మీకు. సో ఏది తీసుకున్నా ఉంటుంది, ఎట్లా ఉంటుంది బస్తా పీస్ కిట్నా బ్యాగ్ అంటే కేజీ అనమాట. బస్తా మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది. హోల్సేల్ మొత్తం హోల్సేల్ అనమాట. ఇక్కడ చూడవచ్చు అన్ని దొండకాయలు. సో వరద చూస్తుంటే మొత్తము మనం ఇది చూసుకొని తీసుకోవాలన్నమాట. మొత్తం ఫ్రెష్ ఐటమ్ ఉంటుంది అనమాట. ఎట్లా బ్యాగ్ ఎట్లా ఇది అదే 20 రూపీస్ కేజీ హోల్సేల్ అనమాట. సో బయట వేరే రేటు ఉంటుంది కానీ ఇక్కడ హోల్సేల్ లో లభిస్తాయి అనమాట. ఇక్కడ చూసి అన్ని అవే. మొత్తం చూసుకుంటే కనుక మార్కెట్ మామూలుగా లేదు, చాలా పెద్దగా ఉంది. సో అలాగే మనకు ఉల్లిపాయలు ఇక్కడ చూడవచ్చు. మనకి ఇటు సైడ్ ఉల్లిపాయలు దొరుకుతాయి అనమాట. ఇక్కడ కూరగాయలు ప్లస్ ఉల్లిపాయలు కూడా లభిస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మార్కెటే. ఇక్కడే వచ్చి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు, అలాగే బిజినెస్ చేస్తూ ఉంటారు ఇదనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని రకాల వెజిటేబుల్స్ అన్ని లభిస్తాయి అనమాట ఇక్కడ. సో ఎంత ఫ్రెష్ కాకరకాయలు కూడా చూడొచ్చు. మొత్తం ఓవరాల్ హైదరాబాద్ కాదండి, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి అనమాట.
బిన్నీస్ ఉన్నాయి, కాకరకాయలు, ఇవన్నీ కరేలా ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు టమాటాలు కూడా ఉన్నాయి. ఈ చిన్న ఎట్లా కేజీ, ఇది ఎట్లా బుట్ట? 400 450 అంట. దాదాపు మనకు 16-18 రూపాయలు అట్లా పడతాయి అనమాట. ఇవన్నీ 25-26 కిలోలు బాక్స్ వస్తుంది. సో ఈ ఉల్లిగడ్డలు ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ సెక్షన్? అడ్డు ఉల్లిగడ్డ ఇంకా ఇక్కడ ఏం దొరుకుతాయి ఇక? ఆకుకూరలు అది రిటైల్ హోల్సేల్? సో ఈ ఇండియానే ఉంటుందా అది ఆకుకూరలు? సో చూడొచ్చు ఇవన్నీ మనకు ఆనపకాయలు అవి ఉన్నాయి అనమాట. మొత్తం చూసుకుంటే కనుక అంత మార్కెట్ చాలా పెద్ద, అన్ని ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఈ మార్కెట్ లో చూసుకుంటే కనుక మొత్తం ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి, ఏది తీసుకున్నా దొరుకుతాయి అనమాట. సో అటు సైడ్ వచ్చేసి ఉల్లిపాయలు దొరుకుతాయి, అటువైపు వచ్చేసి మనకు ఉల్లిపాయలు దొరుకుతాయి అంటున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు చూసారు కూరగాయలు అనమాట. సో ఇక్కడ కూడా మనకు ఆనియన్స్ కూడా ఉన్నాయి. సో ఇటు సైడ్ ఇంకా ముందుకు వెళ్తే ఆకుకూరలు అవి లభిస్తాయని చెప్పేసి అన్నారు. సో అవి చూద్దాం. ఇంకా ఉల్లిపాయ సెక్షన్ చూడొచ్చు, ఎంత ఉల్లిపాయలు అనమాట. ఇక్కడ అన్ని అవే. ఎంత పెద్దగా ఉందిరా నాయన, మార్కెట్ అయితే మామూలుగా లేదు అసలు. సో ఈ ఆకుకూరలు ఎక్కడ దొరుకుతాయో సో ఒకసారి చూద్దాము. ఉల్లిగడ్డల సెక్షన్ కి అయితే వెళ్దాం అనమాట. సో టమాటాలు అయితే చాలా తక్కువలో ఉన్నాయి ఇక్కడ. మార్కెట్ మొత్తం చూసుకుంటే కనుక ఇవన్నీ ఇక్కడ మొత్తం క్యారెట్ సెక్షన్ లో ఉంది. ఇక్కడ మొత్తం క్యారెటే. తక్కువలో తక్కువ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఫుల్గోబీ, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఎట్లా క్యారెట్ బ్యాగ్ ఇది? 200 అన్ని ఎన్ని కిలోలు వస్తాయి? 20 కిలోలు వస్తాయి. లేదా కేజీ ఎట్లా పడుతుంది? 10 రూపీస్ కేజీ. సో చూడొచ్చు ఫ్రెండ్స్, 10 రూపీస్ కేజీ అనమాట. చాలా తక్కువలో. సో చాలా తక్కువలో ఉంటాయి, ఏదైనా ఫ్రెష్ ఐటమ్ ఉంటాయి అనమాట. అదే ఈ బ్యాగ్ మొత్తం తీసుకోవాలా? బ్యాగ్ మొత్తం 150 కేజీ అయితే కాదు. 50 ఫ్లవర్స్, 15 ఫ్లవర్స్ ఉంటాయంట 50. సో ఇక్కడ వచ్చేసి మనకు 150 రూపాయలు అంటారు అనమాట. 10 రూపాయలు పడుతుంది, చాలా తక్కువ. అంటే మొత్తం ఓవరాల్ ఆకుకూరలు ఎక్కడ ఉంటాయి ఇక్కడ? ఆకుకూరలు ఎక్కడ ఉంటాయి? ఆకుకూరలు ఇళ్ళనేనా? ఉల్లిగడ్డలే ఇక్కడనా? సరే సరే. సో ఓవరాల్ చూసుకుంటే మనకి ఇవన్నీ 100 రూపాయలు ఉంటాయి. ఈ బ్యాగ్ 15 కిలో 15 నుండి 20 పూలు 100 రూపాయలు అండి. నైస్ నైస్. అంటే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది కదా. సో తక్కువలో తక్కువ ఉంటాయి అనమాట అన్ని, ఈ మామూలుగా లేదు అసలు. సో ఇది ఎట్లా? ఇది పులిగోబియా? సరే మనకి క్యాబేజీ 22 రూపీస్ కేజీ అంట. ఎన్ని కాయలు వస్తాయి? అదే కిలో లెక్క అనమాట. 22 రూపాయలు. బయట అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా, 50 రూపాయల కిలో అట్లా ఉంటుంది బయట. సో బయట చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఓవరాల్ చూస్తే ఇదే మొత్తం మార్కెట్ మొత్తం ఫ్రెష్ ఐటమ్ ఉంది చూడదు. మరి ఏది చూసినా కానీ కంప్లీట్ ఫ్రెష్ ఐటమ్ ఉంది చూడొచ్చు. కీరా కూడా ఉంది, మొత్తం ఫ్రెష్ ఐటమ్ అనమాట. చాలా మార్కెట్ లో డైరెక్ట్ రైతులు తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారు. మొత్తం రకరకాల ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోవచ్చు అనమాట. సో మనం బిజినెస్ చేసే వాళ్ళకు హోటల్ వరకు ఇవన్నీ ఇక చాలా వరకు ఇక్కడ నుంచే తీసుకెళ్తా ఉంటారు అనమాట. మన హోటల్ రెస్టారెంట్ వాళ్ళు కానీ, ఈ కూరగాయల బిజినెస్ చేసే వాళ్ళు కానీ అంతా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. ఇక్కడ చూడొచ్చు తాజా ఉన్నాయి అనమాట. బ్రష్ ఎట్లనే బ్యాగ్ ఇది? సో కిలో 30 రూపాయలు అంట. సో మనం బయట తీసుకుంటేనే మనకు పావు కిలోనే 30-40 రూపాయలకు అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకు కిలో 30 రూపాయలకు బెండకాయలు ఉన్నాయి చూడొచ్చు మనకు. అలాగే క్యారెట్ 10 రూపాయలకు అట్లా కిలో ఉంది. ఈ కీరా కూడా చూడొచ్చు మనకు. కీరా బ్యాగ్ ఎట్లనా? 600 20 కిలోలు 600 బ్యాగ్. ఎట్లా కిలో ఎట్లా పడుతుంది? కిలో 30 రూపాయలకు కిలో పడతా ఉంటా. కీరా అదే తక్కువలో ఉంది, ఫ్రెష్ ఐటమ్ ఉంది అనమాట. చూడొచ్చు. ఇక ఇక్కడ చూసుకుంటే అన్ని మొత్తం ఇదే కూరగాయలు అంటే ఫ్రెష్ ఐటమ్. ఏది కావాలన్నా కానీ తక్కువ అంటే ఓవరాల్ గా హోల్సేల్ మాత్రమే లభిస్తాయి అనమాట. కేజీ వైజ్ అయితే లభిస్తాం ఇక్కడ. సో గుడివాల్ కాపూర్ చాలా పెద్ద వెజిటబుల్ మార్కెట్ అండి. సో మన హైదరాబాద్ లో. సో ఇక్కడ వచ్చేసి బీట్రూట్ ఇవన్నీ ఉన్నాయి చూడొచ్చు. దోసకాయలు ఉన్నాయి, సో క్యారెట్ ఇవన్నీ, మనకి చిల్లీ, సో ఇవన్నీ ఏ రకమైన కూరగాయలు కావాలంటే ఆ రకమైన గోకరకాయలు, ఇవన్నీ బొప్పస్కాయలు కూడా ఉన్నాయి చూడొచ్చు మనకు. అన్ని రకరకాల ఐటమ్స్ అనమాట. మొత్తం ఓవరాల్ గా మార్కెట్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంటది. ఇంత పెద్దగా ఉంది చూడొచ్చు. సినిమా చూపిస్తున్నా మామూలు ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా. చాలా పెద్దగా ఉంది మార్కెట్ ఓవరాల్ చూసుకుంటే కనుక. అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి, అలా తక్కువ ఉంటాయి. ఈ బ్యాగ్ ఎట్లా అనేది? 600 ప్యాకెట్. సో ఇక్కడ చూడొచ్చు క్యారెట్ 600 ప్యాకెట్ అంటారు. సో క్వాలిటీని బట్టి రేట్స్ అప్ డౌన్ ఉంటాయి అనమాట. సో కొన్ని చిన్న సైజు ఉన్నాయి, అవి తక్కువ ఉంటాయి, ఎక్కువ లావు ఉన్నాయి, ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి దొండకాయలు. సో దొండకాయలు ఎట్లా ఉంటాయి బ్యాగ్ ఇది? 600. ఎన్ని కిలోలు వస్తాయనా? 50 కిలోలా? సో కిలో ఎట్లా పడుతుంది? 20 రూపీస్ ఓన్లీ.
ఇక్కడ చూసుకుంటే కనుక తక్కువలో తక్కువ అనమాట 20 రూపీస్, 10 రూపీస్, 25, 30 రూపీస్ లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూడదు. మొత్తం కూరగాయలే. అమ్మ ఏమున్నాయి రా నాయన, ఫ్రెష్ దోసకాయలు ఉన్నాయి అక్కడ. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం మార్కెట్ లో మనకి ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ అనమాట. ఎప్పుడు ఈ కూరగాయల బిజినెస్ చేసే వాళ్ళే నాకు తెలిసి ఎక్కువ వచ్చి, బిజినెస్ చేసే వాళ్ళే ఎక్కువ వస్తారు ఇక్కడ. అలాగే హోటల్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు, రోడ్ సైడ్ హోటల్ వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో కావాలి కాబట్టి వాళ్ళు వచ్చే తీసుకుంటా ఉంటారు అనమాట. మీరు అన్ని రకాల వెజిటేబుల్స్ రేట్ లభిస్తాయి. సో డైలీ ఫ్రెష్ ఐటమ్స్ వస్తాయి అనమాట. డైలీ ఫ్రెష్ ఐటమ్స్ వస్తాయి ఇక్కడ మార్కెట్ లో. మొత్తం చూసుకుంటే కనుక మొత్తం ఫ్రెష్ ఐటమ్స్ వస్తాయి అంతా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం ఉల్లిగడ్డల సెక్షన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు, ఇక్కడ ప్యాజ్ ఇక్కడ ఇదే మిగతా. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూరగాయలతో పాటు ఇక్కడ వచ్చేసి మనకు అన్ని ఉల్లిగడ్డలు ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మంచి మొత్తం ఉల్లిగడ్డలు దొరుకుతాయి ఇక్కడ. చూస్తున్నారా మొత్తం బ్యాగ్ తీసుకోవాలన్నమాట. 50 కిలోలు అట్లా బ్యాగ్ తీసుకోవాలి. ఒక బ్యాగ్ వచ్చేసి మనకు 50 kgs అలా ఉంటాయి అనమాట. మనకు ఉల్లిపాయలు అనమాట. మనకు లీస్ట్ వచ్చేసి మనకు దాదాపు 12 రూపీస్ నుండి స్టార్ట్ ఉంది అనమాట. సో క్వాలిటీని బట్టి ఉంటుంది, మన ఉల్లిగడ్డని బట్టి ఉంటుంది అనమాట. సో మనకు 12 రూపీస్, 15 రూపీస్, 20, 25 రూపీస్ అలా హైయెస్ట్ 25 వరకు ఉంటుంది అనమాట. సో ఈ సెక్షన్ మొత్తం ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఆ లాస్ట్ వరకు మొత్తం ఉల్లిగడ్డలు దొరుకుతాయి అనమాట. సో చూడొచ్చు ఇంకా చాలా పెద్ద ఉంది మార్కెట్. సో అలాగే మనం ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్ చూసాము, టమాటర్ చూసాము, ఆనియన్ కూడా చూసాము కదా. ఇదంతా ఆనియన్ సెక్షన్ ఇదంతా. సో లీఫ్ మనకు ఆకుకూరలు కూడా అటు సైడ్ ఉంటుంది, అది కూడా చూద్దాము. అమ్మ మామూలుగా లేదు కదా, ఇదంతా ఉల్లిగడ్డది. ఈ సైడ్ వస్తే కనుక మొత్తం ఉల్లిగడ్డ దొరుకుతాయి మనకు. ఉల్లిగడ్డలు అంటే ఇక అన్ని ఆల్ రేట్స్ ఆఫ్ ఉల్లిగడ్డలు తక్కువ నుండి ఎక్కువ ఉంటాయి అనమాట. చాలా పెద్దగా ఉంది మార్కెట్ చూసుకుంటే. రావు ఈ సెక్షన్ వచ్చేసి మనకు మీరు చూడొచ్చు మొత్తం ఉల్లిగడ్డల సెక్షన్ అనమాట ఇటు సైడ్. సో అటు స్టార్టింగ్ లో టమాటాలు మనం కూరగాయలు చూసాం కదా. ఇక్కడ వచ్చేసి మనకు 16 రూపీస్ నుండి స్టార్ట్ ఉంటాయి అనమాట. సో బయట అయితే చాలా రేట్లు ఉంటాయి, ఇది హోల్సేల్ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏది తీసుకున్నా కానీ బ్యాగ్ మొత్తం తీసుకోవాలన్నమాట. అంతా 16 నుండి 20, 22 రూపీస్ అలా ఉంటుంది అనమాట. సో ఇంకా వెళ్దాం ముందుకి. సో ఓకే సార్, సో వెళ్దాం ముందుకి. ఇంకా ఇదంతా ఉల్లిగడ్డ సెక్షన్ అనమాట. ఇదరే ప్యాజ్కా చూసుకుంటే మనకు ఈ ఉల్లిగడ్డల సెక్షన్ ఇదంతా ఉల్లిగడ్డలే ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చి మనకు లీస్ట్ 12 రూపీస్ నుండి 16, 18 రూపీస్, 20, 22 రూపీస్ అలా ఉంటాయి అనమాట. ఇదంతా చూడండి మొత్తం ఎంత పెద్దగా ఉందో మార్కెట్. గుడిమల్కాపూర్ మార్కెట్ అయితే నేను ఫస్ట్ టైం వచ్చాను కానీ మామూలుగా లేదు అసలు, చాలా పెద్దగా ఉంది మార్కెట్. చూసారు కదా ఇటు వచ్చేసి మనకు ఉల్లిగడ్డలు ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు అన్ని ఆకుకూరలు ఉంటాయి, ఇక్కడ అన్ని ఫ్రెష్ ఆకుకూరలు ఉంటాయంట. సో అవి కూడా ఒకసారి చూద్దాము. సో వీడియో లెంత్గా అయిపోద్ది, మొత్తం చూసుకుంటా పోతే కనుక వీడియో లెంత్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడు అన్ని ఆకుకూరల సెక్షన్ మొత్తం చూసి క్లోజ్ చేద్దాం ఓకేనా. ఇదంతా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకు ఆకుకూరలు ఇటు సైడ్ లభిస్తాయి అనమాట. చూస్తున్నారా. అటు సైడ్ వచ్చేసి టమాటా సెక్షన్ చూసాము, ఉల్లిగడ్డల సెక్షన్ చూసాము, కూరగాయలు ఆల్ రేట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ సెక్షన్ కూడా చూసాము అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని ఆకుకూరలు ఉంటాయి, కరివేపాకు, పుదీనా, అలాగే మనకి గోంగూర, పాలకూర, ఇవన్నీ గోంగూర సెక్షన్ అనమాట. సో ఇది ఆకుకూరలు అయితే నాకు తెలిసి కొంచెం తక్కువ ఉంది. సో ఇది చూడొచ్చు అంతా గుట్టలుగా ఉంది, మొత్తం తీసేస్తున్నారు అనమాట. చూడొచ్చు అంతా ఇది కట్ట మొత్తం తీసుకోలేము. ఇవన్నీ మనకు పుదీనా ఉంది చూడొచ్చు. ఇదంతా లీఫ్ వెజిటేబుల్స్ అనమాట. ఇది చూస్తున్నారు కదా మార్కెట్ మొత్తం ఎంత పెద్దగా ఉందో, మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను నేను. ఇక్కడ వచ్చేసి మనకు నిమ్మకాయలు కూడా ఉన్నాయి చూడొచ్చు. మనకు ఎట్లా అన్నా నిమ్మకాయలు 40 రూపాయలు డజన్. అది 30 అంట, ఇది మనకు 40 రూపాయలు డజన్ అంట. సో బాగుంది. ये होलसेल में अपने कने मार्केट में बड़ी दुकान अपनी है, होलसेल में मिलेगा आपको। थैले भी मिलते हैं आपको, थैले भी बता दो, बैग भी मिलता, बोरी भी मिलती। 30 रुपए डजन बड़ा नींबू, 30 रुपए डजन, वो भी बड़ा नंबर 1। छोटा 20 रुपए, 12 नींबू आते हैं। थैंक यू, चलो आते रहिए। సో చూసారు కదా నిమ్మకాయలు ఎలా దొరుకుతాయో సార్ అయితే చెప్పారనమాట. కలాక సో ఓవరాల్ గా చూసుకుంటే ఇవన్నీ మనకు ఆకుకూరలు అనమాట. ఇక ఈ ములక్కాయలు ఉన్నాయి, ఆకుకూరలు, కొత్తిమీర, కరివేపాకు ఉంది. ఇక్కడ వచ్చేసి అన్ని ఇక చూడు ఫ్రెష్ ఐటమ్ ఉన్నాయి చూడొచ్చు. మనకు అన్ని ఫ్రెష్ ఐటమ్ దొరుకుతాయి గుడిమల్కాపూర్ లో. సో చూడొచ్చు ఇవన్నీ ఆకుకూరలే. చూస్తున్నారా. ఇంకా ముందుకెళ్దాం. ఇట్లా అమ్మేస్తా ఉంటారు అనమాట. బస్తలు ఇట్లా అమ్మేస్తా ఉంటారు, కట్టలు కట్టి. ఇక మనకు ఆకుకూరల విషయంలో వచ్చేసి అన్ని వెరైటీస్ అయితే లభిస్తాయి. ఇదంతా ఆకుకూరల సెక్షన్ కూర్చున్నారు చూడొచ్చు. చూస్తున్నారా.
ఇదనమాట. సో హైదరాబాద్ లో మనకు ఇది వచ్చేసి చాలా పెద్దదండి. సో దీని తర్వాత మనకు బోయినపల్లి కూడా చాలా పెద్దది అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం ఆకుకూరల సెక్షన్ చూస్తున్నారా. లోపల కూడా వెళ్ళొచ్చాం మనం. మార్కెట్ అంటే మార్కెట్ మామూలుగా లేదు అసలు. అన్ని రకాల ఆకుకూరలు అవి ఉన్నాయన్నమాట. చాలా పెద్దగా ఉంది మార్కెట్. ఇక్కడ అక్కడ బైకులు తీసుకొచ్చి డైరెక్ట్ గా వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. సో మార్కెట్ మొత్తాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాను. సో ఆల్ వెరైటీస్ అయితే లభిస్తాయి. హోల్సేల్ చాలా పెద్ద మార్కెట్ ఇది. సో గుడ్డు మల్కాపూర్. ఓకేనా, మరో మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.